వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లలకి బాగా ఇష్టమైనటువంటి రెడ్ సాస్ పాస్తాని సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలోకి కొంచెం వాటర్ వేసి అందులోనే కొంచెం ఉప్పు, పాస్తాని కూడా వేసి కుక్ చేసుకోవాలి. పాస్తాని మనం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి, మరి ఓవర్ కుక్ చేయకూడదు. ఈ విధంగా ఉండేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసుకొని పైనుంచి కొంచెం నార్మల్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిలో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా 3 టమాటాస్ తీసుకొని పైన స్లిట్స్లా పెట్టుకోవాలి. అందులోనే 3 ఎండుమిర్చిని కూడా వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. టమాటాస్ పైన స్కిన్ అనేది సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత టమాటాస్ని పక్కకు పెట్టి చల్లారిన తర్వాత దాని పైన ఉన్నటువంటి స్కిన్ మొత్తాన్ని తీసి నీట్గా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. కడాయి పెట్టి దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అవి వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లిని వేసి 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసి వీటిని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పెప్పర్ పౌడర్ ఇవి 4 వేసి లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీని కూడా వేసి అంతా కలిసేలాగా కలిపి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్ కూడా వేసుకోవాలి. దీనిని కూడా ఒకసారి అంతా కలిపి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనం కుక్ చేసుకున్నటువంటి పాస్తాని కూడా వేసి మంచిగా మిక్స్ చేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, మనకి ఎంతో టేస్టీ రెడ్ సాస్ పాస్తా ప్రిపేర్ చేసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.